కడప నగరంలోని హోచ్మిన్ భవన్లో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు, సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ గాలిచంద్ర, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చంద్రశేఖర్లు హాజరయ్యారు. ఈ జనరల్ బాడీ సమావేశంలో ముందుగా దళిత హక్కుల పోరాట సమితి ఆవిర్భావ మొదటి జిల్లా అధ్యక్షుడు కామ్రేడ్ ఓబులేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బ్రాహ్మణిజాన్ని ఫాలో అయ్యేవాళ్ళు, అంటరానితనాన్ని ఇంకా ఉండాలని కోరుకునేవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఈ దేశంలో రాజ్యాంగాన్ని రాయటానికి ఎవరు సూచించకపోతే బ్రిటిష్ వాళ్ళు సూచిస్తే కానీ వీళ్ళు ఒప్పుకోలేరు. ఇక్కడుండే బ్రాహ్మణిజాన్ని అనుసరించేవాళ్ళు. ఏది ఏమైనా రాజ్యాంగాన్ని అయితే ఒక పేద వర్గానికి చెందిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాయగలిగి, అంటే దాని ఉద్దేశం ఏంటి? అంతా మన వర్గం సంబంధించిన ఆయనే, అంటే మనం ఎవరైతే ఉన్నామో ఇక్కడ మనకు సంబంధించిన ఆయనే రాజ్యాంగం రాశాడు. అంటే ఈ పెద్ద 140 కోట్ల మంది ప్రతిరోజు ఆచరించేదాన్ని మన పేద వర్గానికి చెందిన ఆయనే రాశాడు. కానీ మనకి అలాగే శత్రువు పైన పోరాటం చేయడానికి అందరూ ఐక్యం కావాల్సినటువంటి అవసరం, బాధ్యత ఇవాళ ఉంది. అసలు మనల్ని